సంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిరాతక హత్యలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే హత్య ఎలా చేశాడో నిందితుడు చెప్పడంతో పోలీసులు మృతదేహ మానవాళ్ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికి ఆధారాలు ఇంకా దొరకలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసును ఎలా ట్రాప్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కాగా కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లను ఫోరెన్సిక్స్ టీంతో తనిఖీలు చేపట్టిన ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మరోవైపు డెడ్ బాడీ ఆనవాళ్ల కోసం చెరువులో గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంకా మీర్పేట్ పోలీసులు ఈ కేసుని మిస్సింగ్ పరిగణకు తీసుకొని మిస్సింగ్ కోణంలోనే విచారణ జరుపుతా ఉన్నారు. ప్రాథమికంగా అతను కన్ఫెన్స్ చేసినా కూడా దీన్ని మర్డర్ కేసు కిందకి ఇప్పటి వరకు పోలీసులు సెక్షన్స్ ఆల్టర్ చేయలేదు. మిక్సింగ్ కేసు కిందనే పాత ఐపీసీ చట్టం ప్రకారంగా 376 మిస్సింగ్ కేసు కిందనే పరిగణలోకి తీసుకొని ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. 16వ తేదీన తన అత్త, ఎవరైతే నిందితుడి అత్త చనిపోయినటువంటి తల్లి సుబ్బమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కొన్ని సంచలన విషయాలు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కాపీ జీ తెలుగు స్క్రీన్ పైన ప్రత్యక్షంగా ప్రసారం అవుతా ఉంది. ఆ కాపీలో తను కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ తన అల్లుడు ఏ రకంగా ఉండేవాడు, ఎలా తన భార్యతో తన కూతురు జరిగినటువంటి గొడవలు గాని, అనేక వివాదాలు గాని, ఏ విషయంలో జరుగుతున్నటువంటి అంశాలు గాని, తన అల్లుడి పేరుని అనుమానం కింద మెన్షన్ చేయకపోయినా తన కూతురు చావుకి ప్రాథమికంగా తన అల్లుడే కారకుడు అవుతాడు అంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులకు అఫీషియల్ గా దాన్ని తెలియజేయడం జరిగింది. చాలా రోజులుగా మద్యం సేవించి అనేక సార్లు తన కూతురు పైన దాడి చేశాడని, ఇరుగు పొరుగు వాళ్ళపై కూడా తిట్ల పురాణం పండబూతులు తిట్టేవాడంటూ కూడా ఈ విషయాన్ని ఫిజికల్ గా పోలీసులకు విచారణలో ఇవన్నీ కూడా తెలియజేసింది. ఇప్పుడు ఆ సంచలన కాపీ తీవ్ర సంచలనంగా మారింది. తను ఇచ్చినటువంటి కాపీలో తను ఇచ్చినటువంటి పిటిషన్ పైనే పోలీసులు కేసు నమోదు చేసుకుని అదే కేసుని ఇప్పుడు మర్డర్ కేసు కిందకి మార్చబోతా ఉన్నారు. అందుకోసమే సుబ్బమ్మని పోలీసులు తమ సంరక్షణలోనే పెట్టుకుని గతంలో నుంచి వీరి మధ్య జరిగినటువంటి వివాదాలు, గొడవలు, ఏవైనా ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు గాని, పిల్లల విషయంలో గొడవలు గాని, ఏవైనా అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి గొడవలు గాని ప్రతిదీ సుబ్బమ్మకు తన కూతురు షేర్ చేసుకుని ఉంది కాబట్టి సుబ్బమ్మని తమ సంరక్షణలోనే పెట్టుకొని ఏ క్షణంలోనైనా తన స్టేట్మెంట్ తీసుకొని ఇమీడియట్ గా ఈ మిస్సింగ్ కేసుని కాస్త మర్డర్ కేసు కిందకి మార్చి పోలీసులు అతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మీర్పేట పోలీసులు ఈ కేసుని మిస్సింగ్ కిందకే పరిగణలోకి తీసుకొని మిస్సింగ్ కేసు కోణంలోనే ఇంకా విచారణ జరుపుతా ఉన్నారు. కత్తులు, ఉపయోగించినటువంటి రోలు, కడాయి, వాటర్ హీటర్, ప్రెషర్ కుక్కర్, ఈ 5 వస్తువులని మీర్పేట పోలీసులు సీజ్ చేసి ఈ 5 వస్తువులని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే లేదా పోలీసులు జరిపినటువంటి ప్రాథమిక దర్యాప్తులో హత్య జరిగినట్టు ఏమైనా ఆనవాళ్లు దొరికినా అవి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయినా సరే, ఎవరైనా ప్రత్యక్ష సాక్షులైనా సరే ఆ ఆధారాల కింద బేస్ చేసుకొని హత్య కిందకి మార్చి నిందితుడిని హత్య కేసులు అరెస్ట్ చేసి అతనికి రిమాండ్ తరలించేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత కిరాతకంగా హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడా అంటే అతని మానసిక పరిస్థితి కరెక్ట్ గానే ఉందా? ఇంత కిరాతకంగా హత్య చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని అనుకుంటున్నారు? గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి అనుభవం, ప్రస్తుతం DRDL లో సెక్యూరిటీగా పనిచేసినటువంటి నిందితుడు ఆర్మీలో పనిచేసినటువంటి తనకు శిక్షణ కూడినటువంటి ప్రయోగాలన్నీ కూడా ఈ రోజు భార్యపై ప్రయోగించి ఒక కేసులో నిందితుడు దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే దానికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా పక్కా ప్లానింగ్ తోటి తన భార్యని మట్టుబెట్టి అనంతరం ఆ శరీర అవయవాలన్నీ కూడా ఉడకబెట్టి కొన్నిటిని ఫ్రై చేసి కొన్ని కాల్చి వాటిని పౌడర్ కిందకి మార్చి తీసుకెళ్లి ఈ జిల్లెలగూడ చెరువులో వేయడంపై మాత్రం ఒక ఆర్మీ అధికారికి ఉన్నటువంటి శిక్షణ అంతా దీనిపైన ప్రయోగించి చాలా తెలివిగా ఇతను ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకొని హత్య కేసు ఒకవేళ ప్రూవ్ అవ్వాలి అంటే ఇది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి హత్య కేసు కిందకి కాకుండా ఇది మిస్సింగ్ కేసు పరిధిలోనే ఉండాలంటూ కూడా నిందితుడికి ఇవన్నీ విషయాలు తెలిసే ఈ ప్లానింగ్ ప్రకారంగానే ఈ హత్య చేసి ఉంటారనే దానిపై కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు అనేక వైపుల నుంచి కూడా రహస్య
ప్లేస్ లో అతన్ని విచారణ చేపట్టి అతను ఇచ్చేటువంటి వివరాలన్నీ కూడా రాబట్టి ఈ హత్య ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే ఒక కోణంలో కూడా ఆ వివరాలు సేకరించి స్టేట్మెంట్ రూపంలో తిరిగి మర్డర్ కేసు కిందకి సెక్షన్స్ అన్ని కూడా ఆల్టర్ చేసి అతన్ని మర్డర్ కేసులో రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ నిందితుడు చేసిన ప్రాసెస్ లో ఎవరికి అనుమానం రాలేదా? అంటే ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఈ ప్రాసెస్ లో అనుమానించదగ్గట్టు ఎవరు లేరా అతన్ని? ఈ పండుగ సందర్భంగా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్స్ లో లేకపోవడము, ఆ సమయాన్ని చూసుకొని అందరూ పండుగకు వెళ్లారని ఈ కత్తులు ఆ అమ్మాయి శరీరం పైన ప్రయోగం చేసి బాడీని విడి భాగాల కిందకి ముక్కల కిందకు కొడుతూ ఉండగా ఎలాంటి సౌండ్స్ రాకుండా ఇంట్లో టీవీ వాల్యూమ్ పెంచి ప్రెషర్ కుక్కర్ సౌండ్ రాకుండా ఈ సాంగ్స్ ఎక్కువ పెట్టి ఈ రకంగా మేనేజ్ చేసి ఆ వివరాలు బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యవహరించాడు నిందితుడు అనేదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఈ వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ గతంలో ఇంకేవైనా వీరిపైన అనుమానాలు ఉన్నాయి, ఏవైనా గొడవలు జరిగాయి, ఏ గొడవలో వీళ్ళు ఇద్దరు గొడవ పడ్డారు అనే ఒక విషయంపై కూడా తన తల్లిని ఆల్రెడీ పోలీసులు తన సంరక్షణలోనే పెట్టుకున్నారు కాబట్టి ఈ వివరాలన్నీ కూడా అక్కడి నుంచి సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారన్నారు. ఈ వివరాలన్నీ పోలీసులకు తనే స్వయంగా ఒప్పుకొని అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ వివరాల ప్రకారంగానే మిస్సింగ్ కేసుగా ఉన్నటువంటి ఈ వ్యవహారాన్ని మర్డర్ కేసు కిందకి మార్చి మర్డర్ కేసులో అతన్ని త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి గల పూర్తి ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించాల్సి ఉంది కాబట్టి హత్య కేసులో ప్రాథమికంగా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.